ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులరా, ప్రతి మానవుడు, హిందువుగా పుట్టినటువంటి ప్రతివాడు కూడా ఏదొక మార్గాన్ని ఆశ్రయించి భగవంతుడి యొక్క కృపని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో భగవంతుడి యొక్క కృపను పొందడానికి ఉత్తమమైనటువంటి మార్గం ఏది అని గనక మనం ఆలోచిస్తే మనకి గనక జవాబు దొరికేది భక్తి. భక్తి గనక ఉంటే భగవంతుడి పట్ల వేరే అర్హతలు ఏమి మనకు అక్కర్లా, భక్తి కావాలి. అడవిలో ఉండేటటువంటి బోయవాడు కూడా అందరి యొక్క గౌరవాన్ని పొందేటటువంటి స్థాయికి ఎదగగలుగుతాడు మనస్సులో, చేతల్లో భక్తి ఉంటే. ఉదాహరణకి మనందరికీ తెలుసు, శివభక్తులు 63 ఉన్నారు. నాయనార్లు అంటారు వాళ్ళని. ఆ 63 నాయనార్లో ఒక స్థానాన్ని సంపాదించిన వాడు కన్నప్ప. అసలు పేరు వాడిది తిన్నడు అని. బోయేవాడు. అతడికి చదువు లేదు, సంస్కారం లేదు, ఆచారం లేదు, సంపద కూడా ఏమీ లేదు. కానీ అతడి భక్తి అనన్య సామాన్యమైనది. కన్నప్ప అడవిలో ఎవరు అర్చించనటువంటి ఒక శివలింగాన్ని చూశాడు. పూజకు నోచుకోలేదు, అలా పడి ఉంది అడవిలో. ఎవరు పట్టించుకోవటంలా. అరే, మా శివయ్యకి ఇన్ని నీళ్లు పోసేవాళ్ళు లేడు, ఇంత అన్నం పెట్టేవాళ్ళు లేడే అని బాధపడిపోయినాడు. ఆ లింగాన్ని పూజించాలని నిశ్చయించుకున్నాడు. శివలింగం మీద దుమ్మున్నది. దేంతో శుభ్రం చేయాలో అర్థం కాక తన పాదరక్షణే ఉపయోగించి తుడిచాడు. నది నుంచి నీళ్లను పుక్కిలి పెట్టి తెచ్చాడు. ఆ పుక్కిలి అంటే నోట్లో పట్టుకొని తెచ్చి, అంటే ఒక చేతిలో నైవేద్యం పెట్టడానికి పదార్థాలు ఉన్నాయి, అందువల్ల పుక్కిట్లో పట్టకొచ్చి ఆ శివలింగం మీద ఉమ్మాడు. అదే అభిషేకం స్వామి నీకన్నాడు. అంతకుముందు తాను వేటాడి తెచ్చినటువంటి మాంసాన్ని నివేదన చేశాడు, ఒక పంది మాంసాన్ని. అయితే కన్నప్పలాగా మనం కూడా ఆచారం లేకుండా పూజ చెయ్యాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ఒక హెచ్చరిక చేయాలి. ఎందుకంటే ఆయన చేసినట్టు మనం చేస్తే కదా ఆయన పెట్టినటువంటి, ఆయన చేసిన పూజ మనకు చేయడానికి అర్హత మనకు వచ్చేది. శివుడు పరీక్ష పెట్టాడు. శివుడి యొక్క ఒక కన్ను నుండి నీరు గారుతూ ఉన్నది. చూడండి, ఏదో ఆకులు పసర్లు తెచ్చి వేశాడు, ఆగల. సరే, కంటికి కన్నే వైద్యం అనుకున్నాడు. ఒక కన్ను పీకి అక్కడ పెట్టాడు. ఆ కంటి స్థానంలో రెండో కంటి నుంచి మొదలైంది. సరే, రెండో కన్ను కూడా పెట్టాలి అంటే ఆ కన్ను ఎక్కడుందో తనకు తెలియాలి కదా. రెండో కన్ను పీకితే అర్థం కాదు కదా. అందుకని తన కాలితోటి రెండవ కన్ను దగ్గర పెట్టి రెండో కన్ను కూడా పీకి తగిలిచ్చాడు. అప్పుడు ప్రత్యక్షమైనాడు లింగంలో నుంచి శివయ్య. అప్పటి నుంచే అతనికి కన్నప్ప అనే పేరు వచ్చింది. అది బిరుదునామం. అతడి యొక్క శ్రద్ధ, భక్తి అలాంటివి. అచంచలమైన భక్తి. నాకేమైనా పర్వాలేదు, నా కళ్ళు పోయినా పర్వాలేదు, శివయ్య కళ్ళు బాగుండాలి అనుకున్నాడు. అందుకనే శంకరుడు ప్రత్యక్షమై మోక్షం ఇచ్చాడు. మనకు కూడా అటువంటి భక్తి ఉన్నదా? అటువంటి సేవ మనం చెయ్యగలమా అని మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం.
భక్తి అందరికీ ముఖ్యమే. ప్రహ్లాదుడు నవవిధ భక్తి మార్గాలు చెప్పాడు. కొంతమందికి భగవంతుడి మీద ప్రవచనం వినడంలో సంతోషం దొరుకుతుంది. మరికొంతమంది నిరంతరము భగవన్నామ పారాయణ చేయటం వాళ్ళకిష్టం, అంటే భజన ఇవన్నీ. అలాగే నామస్మరణ, హరే రామ లేకపోతే హరే కృష్ణ శివ శివాను ఏదో ఒక నామం. గోపికా స్త్రీలకి శ్రీకృష్ణ భగవానుడంటే విపరీతమైన భక్తి. ఒక గోపిక తాను తీసినటువంటి పాలు పెరుగులు అమ్ముకుంటూ పాలు పెరుగు అని అరవడం బదులు గోవింద దామోదర కృష్ణ మాధవ అంటూ అరుస్తున్నదట. అందరూ ఆవిడికి పిచ్చెక్కింది అనుకున్నారట. కానీ ఆ గోపస్త్రీకి పట్టుకున్న పిచ్చి కృష్ణ భక్తి. అంటే తన యొక్క మనస్సును పూర్తిగా భగవంతుడి యందు లగ్నం చేయగలిగినటువంటి భక్తి ఆ గోపికా స్త్రీది. అందుకనే గోపికల యొక్క భక్తిని మధుర భక్తి అని శాస్త్రం చెబుతుంది. అలాగే మహాత్ముడైనటువంటి శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు గొప్ప జీవన్ముక్తులు. బతికి ఉండగానే ముక్తిని పొందగలిగే స్థాయిని జీవన్ముక్తులు అంటారు. వారి యొక్క ప్రవర్తన పరికించినటువంటి వ్యక్తులు అనుకున్నారు, ఇతడికి మతిపోయింది, పిచ్చివాడైనాడు అని ఆయన యొక్క గురువు గారి దగ్గరకు వచ్చి ఈ విషయం విన్నవించారట. ఎందుకని? ఆయన పాడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, నర్తిస్తున్నాడు, లోపల తన్మయత్వం చెందుతున్నాడు. అది పిచ్చివాడి లక్షణం కదా. అంటే ఉన్మత్తుడైపోయినాడు భగవంతుడి యొక్క భక్తిలో. గురువుగారి దగ్గరకు వచ్చి చెప్పారు, విచారంగా చెప్పారు వాళ్ళంతా. ఆహా, మా శిష్యుడికి పిచ్చెక్కింది అంటున్నారు మీరు, ఆ పిచ్చి నాకెక్కలేదే అని నాకు విచారంగా ఉంది అన్నాడు. నన్ను నేను గురువు అని చెప్పుకుంటున్నాను, కానీ నేను ఆ దశకి ఇంకా చేరుకోలే. ఆయన మహాత్ముడు అని చెప్పాట ఆ వచ్చినటువంటి శిష్యులకి. మనం ఏం పని చేసినా కూడా భగవంతుని ధ్యానిస్తూ చేయడం అనేది ఒక గొప్ప భక్తి అన్నారు. అందుకనే పూర్వం మన అమ్మమ్మలు బామ్మలు వంట చేస్తున్నా, ఇంట్లో చిమ్ముతున్నా, ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడి యొక్క పద్యాలు, భాగవత పద్యాలు, భగవంతుడి యొక్క కీర్తనలు పాడుకుంటూ చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా పొలంలో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేవుగా అనే ఓ పాట కూడా ఉంది మనకి ఓ సినిమాలో. ఇంకొకటి, వంట చేస్తూ భగవంతుడి యొక్క నామం చేసుకుంటూ ఉంటే, భగవంతుడి నామం చేసుకుంటూ వంట చేస్తే ఆ వంట అమృతతుల్యమవుతుంది. అది తిన్న వాళ్ళకి రోగాలు రావు. స్నానం చేస్తూ భగవన్నామం చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, స్నానం చేయటం వల్ల మొదటి ప్రయోజనం ఏంటి? శరీరం మీద మాలిన్యం పోవటం. మనస్సులో మాలిన్యం ఉండటం వల్ల శారీరక మాలిన్యం పోయినందువల్ల ప్రయోజనం లేదు. భగవంతుడు వచ్చి మన హృదయంలో కూర్చోడు. భగవంతుడు వచ్చి మన హృదయం అనే మందిరంలో కూర్చోవాలి అంటే అంతఃకరణం, మన బుద్ధి కూడా మాలిన్య రహితంగా ఉండాలి. అందుకని భగవన్నామం చేస్తూ మనం గనక స్నానం చేస్తే శారీరకమైన మలినంతో పాటు మనోమాలిన్యం కూడా తొలగించుకోగలుగుతాం. ప్రహ్లాదుడు చెప్పాడు, పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ లక్షించుచున్ అంటాడు. సంతతము నారాయణుడి యొక్క నామం జపిస్తూ ఉన్నాడు. తింటున్నా, తిరుగుతున్నా, ఆడుకుంటున్నా, ఏమి చేస్తున్నా కూడా నారాయణుడి యొక్క నామాన్ని విడిచిపెట్టట్లా. ఎందుకని? భగవంతుడి యొక్క నామాన్ని గనక స్మరించటం శరీరానికి మనస్సుకి అలవాటు చేస్తే ముసలితనం వచ్చిన తర్వాత కూడా ఆ అలవాటు మన నుంచి విడిచిపెట్టదు. అందుకనే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నాడు కదా. ఎవడైతే అంత్యకాలంలో కూడా, చకారం వేశాడు అక్కడ వ్యాసుల వారు, అంత్యకాలం మరణ సమయంలో కూడా ఎవడైతే నా యొక్క దివ్యమైన భవ్యమైన నామాన్ని స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెడతాడో వాడు నా లోకానికే వస్తాడు.
అని చెప్పి భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు ఎందుకులే, అప్పుడు స్మరించచ్చు కదా అనుకుంటే ఇప్పటి నుంచి అలవాటు కాంది అప్పుడు ఎలా వస్తుంది? అందుకని చిన్నతనం నుంచే భగవంతుడి యొక్క నామ జపాన్ని అలవాటు చేయమని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి అది కొంతమందికి భగవంతుడి యొక్క పూజలో సమయం గడపటం అంటే చాలా ఇష్టం. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజా గదిలో గడపడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వీళ్లకు విరుద్ధంగా మరికొంతమంది ఏం చేస్తారు, పట్టుమని 10 నిమిషాలు కూడా పూజా గదిలో గడపడానికి వీళ్ళకి అసహనం. వాళ్ళు మన ఇంటికి వస్తాడు పురోహితుడు, మన ఇంట్లో వ్రతమో పూజ చేయించడానికి వస్తే వీడంటాడు, స్వామి సహస్రనామం బదులు షార్ట్ కట్ లేదా అని అంటాడు. నీకు షార్ట్ కట్లోనే వస్తాయి ఫలితాలు కూడా, పూర్తి ఫలితం నీకు రాదు. లఘువుగా ముగించమని తొందర పెడుతూ ఉంటారు కొంతమంది. పూజా సమయంలో కూడా వాళ్ళు ఇతర విషయాల గురించి ఆలోచిస్తుంటారు. సెల్ కూడా ఆపడం. సెల్ ఫోన్ మోగంగానే పూజదారి పూజితే వీడు సెల్లో మాట్లాడుతుంటాడు. ఈ సెల్ హెల్కి తీసుకెళ్తుందనే విషయం మర్చిపోతున్నాడు. శ్రద్ధ కలిగినటువంటి వాడు పూజలో కూర్చున్నప్పుడు సమయం గడిచిపోవటాన్ని ఏమాత్రం గుర్తించడు. ధ్యానంలో కూర్చున్నా అంతే, పూజలో కూర్చున్నా అంతే, జపంలో కూర్చున్నా కూడా సమయం అనేది వాడికి గుర్తు రాదు. పూజించడం కూడా ఒక విధమైన భక్తే. ఆంజనేయుడి వంటి భక్తులకి స్వామివారి యొక్క సేవే కదా పరమావధి. అందుకనే సేవాభక్తి అనేటువంటి దానికి ఉదాహరణగా ముందు లక్ష్మీదేవిని చెబుతారు, ఆ తర్వాత ఆంజనేయ స్వామిని చెబుతారు, ఆ తర్వాత లక్ష్మయ్య స్వామిని కూడా చెబుతారు. ఆత్మ నివేదన అనే ఉంది, అట్మోస్ట్ అన్నిటికంటే చాలా గొప్పది. ఆత్మ నివేదన విషయంలో అన్నీ అర్పించినటువంటి బలిచక్రవర్తి మనకి స్ఫూర్తినిచ్చేటటువంటి వాడు. ఆయన పుట్టింది రాక్షస కులంలో, కానీ మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క మనవడు. ప్రహ్లాదుడికి ఒక వరం ఇచ్చాడు, ఇక నీ వంశంలో పుట్టే వాళ్ళు ఎవరిని నేను చంపను అన్నాడు పరమాత్మ. చూశారా, ఒక భక్తుడు పుట్టడం వల్ల ఆ వంశం మొత్తం తరించిపోయింది. అలాగే ప్రహ్లాదుడు చెప్పినటువంటి 9 భక్తులు గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిది శ్రవణ భక్తి. ఈ శ్రవణ భక్తికి ప్రతీక శుకబ్రహ్మ భాగవతాన్ని చెబుతూ ఉంటే 7 అహోరాత్రాలు బాచాపట్ల కూడా తీయకుండా, ఆహారం తీసుకోకుండా, మంచినీళ్లు కూడా తాగకుండా శ్రవణం చేసినటువంటి పరీక్షిత్తు దీనికి ప్రతీక. ఇక కీర్తనం రెండోది. భగవంతుణ్ణి అద్భుతంగా కీర్తించినటువంటి వాళ్ళు కలియుగంలో అనేక మంది ఉన్నారు. ఒక అన్నమాచార్యుడు, ఒక త్యాగయ్య, ఒక సదాశివ బ్రహ్మేంద్రుడు, ఇందాక చెప్పుకున్నటువంటి మహానుభావుడు కంచర్ల గోపన్న, వీళ్ళంతా కూడా పరమాత్మను గురించి కీర్తనలు రాశారు, పద్యాలు రాశారు, కీర్తించారు, తరించిపోయారు. ఒక భక్త మీరాబాయి. అంటే మూడోది స్మరణ భక్తి. భగవంతుడిని ఎప్పుడు మనస్సులో నిలుపుకోవటమే స్మరణ భక్తి. భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము ధ్యానించుకుంటూ ఉండటమే. ఇక నాలుగోది పాదసేవనం. పాదసేవనం అమ్మవారు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాదాలకి సంవాహనం చేస్తూ ఉంటుంది. అలాగే అర్చనకి పృథు చక్రవర్తి ప్రతీక అంటారు పెద్దలు. భగవంతుడి యొక్క ఒక రూపాన్ని మనం ఎంచుకొని, రాముడో, కృష్ణుడో, లక్ష్మీ అమ్మవారో, కనకదుర్గాదేవి ఎవరో ఒకరు మన ఇష్టదైవాన్ని పెట్టుకొని పూజించడాన్ని అర్చనము అంటాం. ఇంకా ఆరోది సాష్టాంగ దండ ప్రమాణం చేయటం. భగవంతుడి ముందు సాష్టాంగ ప్రణామం చేయటం వందన భక్తి. అక్రూరుడిది వందన భక్తి. ఇక దాస్యం. భగవంతుడి ముందు దాసుడిలాగా ఉండి సేవించటం. ఆంజనేయ స్వామి అలాగే లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ ఈ స్థానంలో ఉన్నారు, లక్ష్మణస్వామి కూడా. అలాగే సఖ్యం. భగవంతుణ్ణి తన యొక్క స్నేహితుడిగా భావించటం. దీనికి ప్రతీక అర్జునుడు. ఇక 9వది
భగవంతుడిని సర్వదా శరణు కోరుకోవటం. గజేంద్రుడు కూడా శరణాగత భక్తికి ప్రతీక. దీనినే ఆత్మ నివేదనము అంటారు. సర్వస్య సంపూర్ణ శరణాగతి చేయటం. నీవే తప్ప ఇతఃపరం బెరుగా దీనున్ మన్నింపన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఎలుగెత్తి అరిచింది గజేంద్రుడు అలనాడు. అట్లాగే బలిచక్రవర్తి కూడా తాను చేసినటువంటి దానం 3 అడుగులు ఇచ్చాడు వామనుడికి. 1 అడుగుతో భూమిని కొలిచాడు, 2వ అడుగుతో ఆకాశం అంతా కొలిచేశాడు. 3వ అడుగుని నాకెక్కడిస్తావు 3వ అడుగు అంటే, నీ యొక్క 3వ అడుగు నా శిరస్సు మీద పెట్టు నిర్మలాత్మ అని కోరినటువంటి మహాత్ముడు బలిచక్రవర్తి. మరి మనకి చేతైనటువంటిది, తేలికైనటువంటిది ఏమిటి అంటే మొట్టమొదటిది శ్రవణం. ఇవాళ యూట్యూబ్లో అనేక మంది మహానుభావులు అనేక ప్రవచనాలు చేసి అప్లోడ్ చేస్తున్నారు. మరి ఆ జియో వాడి పుణ్యం, రోజు 1.5 GB మనకి డేటా. చూడండి అది ఎంత సౌలభ్యమో. దాన్ని మనం సజావుగా ఉపయోగించుకుంటే ప్రయోజనమే. కాబట్టి మహాత్ముల యొక్క ప్రవచనాలు ఉన్నాయి. సామవేదం వారు ఉన్నారు, చాగంటి వారు ఉన్నారు, అలాగే మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు ఉన్నారు. ఇంతమంది మహాత్ములు అనేక ప్రవచనాలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని మనం వినే ప్రయత్నం చేయటమే మనకి తేలిగ్గా తరించేటటువంటి మార్గం. ఇక రెండోది భగవంతుడి యొక్క నామాన్ని పట్టుకోవటం. నామ జపానికి గురూపదేశం అక్కర్లేదండి. జై శ్రీరామ్ అనుకోవటానికి అక్కర్లా, జై శ్రీకృష్ణ అనుకోవటానికి అక్కర్లా, నమశివాయ అనుకోవటానికి అక్కర్లేదు, గురూపదేశం అక్కర్లేదు. నామం ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. సర్వకాల సర్వావయవస్థల్లో నామజపాన్ని చేసుకోవచ్చు. అది నామానుకుండే సౌలభ్యం. అదే మంత్రం అయితే గురూపదేశంగా చేసుకోవాలి. గురువు యొక్క ముఖతః ఉపదేశం పొంది మాత్రమే మంత్రాన్ని జపం చేయాలి. అంత కష్టం అక్కర్లేదు నామాన్ని పట్టుకోవడానికి. అలాగే శంకర భగవత్పాదుల వారు 72 స్తోత్రాలు ఇచ్చారు మనం తరించడానికి. ఏదో ఒక స్తోత్రాన్ని చదువుకుందాం. విష్ణు సహస్రనామం ఉంది, భీష్ముల వారు చెప్పారు అనుశాసనిక పర్వం మహాభారతంలో. ఇటువంటివన్నీ పట్టుకుందాం, వాటిని మన జీవితంలో అన్వయం చేసుకొని వాటి ద్వారా ప్రయోజనాన్ని పొంది మనం కూడా భగవంతుడి యొక్క భక్తులుగా మారి తరించిపోదాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మోహనవాణి ఛానల్ ద్వారా వీక్షించండి. తప్పనిసరిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ప్రవచనం మీ మిత్రులతో పంచుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.